ఓం భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర తపోవనము 13వ అధ్యాయము. పరమం పవిత్రం లీలా విభూతిం. విభూతితో క్యాన్సర్ మాయం. ఒక రోజున ఒక న్యాయవాది ప్రశాంతి నిలయానికి వచ్చాడు. అతడు సిగరెట్లు విడవకుండా త్రాగేవాడు. ఆయన కంఠానికి క్యాన్సర్ వ్యాధి సోకింది. డాక్టర్లు ఆయనకు ఆపరేషన్ చేయాలని, ఆపరేషన్తో పాటు రేడియేషన్ కూడా, కేమోథెరపీ చేయాలని చెప్పారు. ఆ వైద్యం చేయించుకునే ముందు స్వామి అనుజ్ఞ తీసుకుందామని అతడు వచ్చాడు. కరుణాంతరంగుడైన సత్యసాయి పరమాత్ముడు ఆయనకు ఇంటర్వ్యూ గదిలోకి పిలిచి దోసుల నిండా విభూతి సృష్టించి ఇచ్చి దానిని మొత్తాన్ని తినమన్నారు. ఆ విభూతి నల్లని రంగులో అతి చేదుగా ఉంది. స్వామి ప్రేమగా బుజ్జగించి మొత్తం విభూతిని అతని చేత తినిపించారు. ఇంటర్వ్యూ తర్వాత ఆయన బయటకు వచ్చి కాఫీ కోసం క్యాంటీన్కి వెళ్లారు. అక్కడ కాఫీ త్రాగిన తర్వాత అక్కడున్న పకోడీ మీద ఆయన దృష్టి పడింది. ఆ కోరికను ఆపుకొనలేక వెంటనే ఒక ప్లేటు పకోడీ తినివేశాడు. ఇన్నాళ్లు తినాలని ఉన్నప్పటికీ కంఠానికి ఉన్న క్యాన్సర్ కారణంగా తినలేకపోయేవాడు. కానీ ఇప్పుడు చాలా తేలికగా హాయిగా తినగలిగినందుకు ఆయనకెంతో ఆశ్చర్యం కలిగింది. వెంటనే వేలితో నోట్లో తడిమి చూసుకున్నాడు. కంఠంలో వ్రణం చేతికి తగలనే లేదు. అది మాయమైపోయిందని ఆయన గ్రహించాడు. కంఠంలో వ్రణం చేతికి తగలనే లేదు, అది మాయమైపోయిందని ఆయన గ్రహించాడు. ఆయన సత్యసాయినాథుని పట్ల అపారమైన కృతజ్ఞతతో కన్నీటిదారులతో నిండిపోయి ఉన్నాడు. మరునాడు స్వామి ఆయనను మరలా ఇంటర్వ్యూ గదిలోకి పిలిచారు. ఆయనకు క్యాన్సర్ నయం చేసినందుకు ఆయన స్వామికి అనేక కృతజ్ఞతలు చెప్పి పాదాలపై వాలిపోయాడు. అప్పుడు ఆయన తనకు సింధీ భాష వచ్చునని, సనాతన సారథి సింధీలోకి అనువాదం చేసి ప్రచురించే అవకాశం తనకు ప్రసాదించమని స్వామిని వేడుకున్నాడు. అందుకు స్వామి, ఆ ఉద్దేశంతోనే నిన్ను పుట్టపర్తికి పిలిపించుకున్నాను అన్నారు. ఆనాటి నుంచి ఆ న్యాయవాది సనాతన సారథిని సింధీలోకి అనువాదం చేసి ప్రచురిస్తున్నాడు. అస్సాం ఆదివాసి నాయకునికి ఆరోగ్యం. అస్సాం రాష్ట్రం విభజించక ముందు, అంటే ప్రస్తుత అరుణాచల్ ప్రదేశ్లో ఆదివాసుల జనాభా అధికంగా ఉంది. వారంతా అస్సాం ప్రజలతో కలిసి ఉండక గొరిల్లా యుద్ధం జరుపుతున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆదివాసులను భారతీయులుగా కలుపుకొనడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ, ఆ ప్రాంత అభివృద్ధి కోసం కోట్ల ధనం ఖర్చు పెడుతూ హాస్పిటల్స్, రోడ్లు, పాఠశాలలు ఏర్పాటు చేయడం వంటి అభివృద్ధి పనులు చేయసాగింది. అయినా ఆ ఆదివాసులు అంగీకరించటం లేదు. అటువంటి పరిస్థితులలో ఆ ఆదివాసీ తెగ నాయకునికి అంతుపట్టని వ్యాధి ఒకటి సోకింది. ప్రభుత్వం అతనికి ఎన్నో రకాల వైద్య సహాయం అందించింది. కలకత్తా పెద్ద హాస్పిటల్లోనూ, ఢిల్లీ పెద్ద హాస్పిటల్లోనూ అతనికి పరీక్షలు చేయించారు. కానీ ఏమీ ఫలితం కనిపించలేదు. అతడు ఎటువంటి ఆహారము తినలేకపోయేవాడు. తిన్న తిండి అరగక వాంతుల రూపంగా బయటకు వచ్చేది. ఇక ప్రయోజనం లేదని అందరూ నిరాశ చెందారు. ఆ సమయంలో అతడ హోం సెక్రటరీ అయిన శ్రీ రాజావారికి అతనిని శ్రీ సత్యసాయి భగవానుని దివ్య సన్నిధికి తీసుకుని వెళితే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. అందుకే భారత ప్రభుత్వం అనుమతి కోసం దరఖాస్తు చేశారు. చిట్ట చివరికి ఆ తెగ నాయకుడే కాక మరొక 28 మంది కలిసి ఒక జట్టుగా ఏర్పడి భారత దర్శన్ అనే యాత్ర పేరుతో పుట్టపర్తికి చేరుకున్నారు. పుట్టపర్తిలో దర్శనం కోసం కూర్చున్నప్పుడు స్వామి సరాసరి వారి దగ్గరకు వచ్చి ఎక్కడి నుండి వచ్చినారు అని ప్రశ్నించగా తాము అస్సాం నుంచి వచ్చినట్లు ఆ సెక్రటరీ జవాబిచ్చారు. గో ఇన్ సైడ్, లోపలికి వెళ్ళండి అన్నారు స్వామి. వెంటనే అందరూ బిలబిలామంటూ స్వామి ఇంటర్వ్యూ గదిలోకి పరుగు వంటి నడకతో వెళ్లారు. స్వామి దర్శనమిచ్చి ఇంటర్వ్యూ గదిలోకి వచ్చి హస్తచాలనంతో విభూతి సృష్టించి ఆ తెగ నాయకునికి విచ్చి తినమని
ఆ తెగ నాయకునికి ఇచ్చి తినమని ఆదేశించి తన సింహాసనంపై కూర్చున్నారు. ఏమీ ఎరగనట్లుగా స్వామి ఎట్లు వచ్చారు అని అడిగారు. ఆ సెక్రటరీ, తమ దర్శనం కోసం వచ్చాము. ఈ నాయకుడికి కడుపులో ఏదో సమస్యగా ఉన్నది. ఏ చికిత్స వల్ల నయం కావటం లేదు. కలకత్తా, ఢిల్లీలలో కూడా ఆ రోగం అంతుపట్టలేదు. ఏ ఘన పదార్థం తిన్నా జీర్ణించుకోలేకపోతున్నాడు. అందువల్ల అతడి ప్రజలకు మన చికిత్సా విధానాలపై, హాస్పిటల్స్పై విశ్వాసం పోతోంది. ఆ ఆదివాసులకు ఈ నాయకుడు చాలా ముఖ్యుడు. మీరే అతని వ్యాధి నివారింప సమర్థులు అని మొరపెట్టుకున్నాడు. స్వామి ఏం పర్వాలేదు, అంతా నయమైపోతుంది అని అభయం ఇచ్చి ఆ తెగవారితో వారి భాషలో వారి గ్రామం పరిసరాలు వివరించి ఆ గ్రామంలో వారు సూర్యచంద్రులకు ఆలయం కట్టాలని భావించటం గురించి తెలియజేశారు. దానిలో ప్రతిష్ఠ చేసే విగ్రహం తంత్రం గురించి తెలుపుతూ భగవాన్ బాబా హస్తచాలనంతో ఒక 9 అంగుళాల వ్యాసం గల ఒక రాగి ప్లేటు సృష్టించారు. దానిపై గల నగిషీపని చూపిస్తూ ఒక ప్రక్క సూర్యబింబము, దాని ప్రక్కనే చంద్రబింబము చెక్కడము చూపిస్తూ ఈ మందిరము డోన్యోఫోల్ అని పిలువబడుతుంది. వారి భాషలో డోన్యోఫోల్ అంటే సూర్యచంద్రులు అని అర్థం. ఆ మందిరంలో ఈ యంత్రాన్ని ప్రతిష్ఠ చేసి పూజ చేయమని, ఆ నాయకునికిచ్చే దైవారాధన అన్ని వేళలా మంచిదని, జంతు బలులు చేయవద్దని చెప్పి విభూతి ప్రసాదము, పాద నమస్కారములు అనుగ్రహించి సంతోషపరిచి పంపారు. ఆ ఆదిమవాసులంతా నేరుగా క్యాంటీన్కి వెళ్లి పలహారం, టీలకై కూర్చున్నప్పుడు ఆ నాయకుడు అక్కడ చూచిన తెల్లని గుండ్రని పదార్థము తనకు కూడా వడ్డించమన్నాడు. అతడు ఆ ఇడ్లీ తింటే అక్కడికక్కడే వాంతి చేసుకుంటాడో లేక ఏ కడుపు నొప్పితో మెలికలు తిరిగి బాధపడతాడో అనే సందేహం ఒక ప్రక్క పీడిస్తున్నా స్వామి ఏమీ భయం లేదని అభయం ఇచ్చారు. ఆ ఆదిమవాసులంతా నేరుగా క్యాంటీన్కి వెళ్లి పలహారం, టీలకై కూర్చున్నారు. ఆ నాయకుడు అక్కడ చూచిన తెల్లని గుండ్రటి పదార్థం తనకు కూడా వడ్డించమన్నాడు. అతడు ఆ ఇడ్లీ తింటే అక్కడికక్కడ వాంతి చేసుకుంటాడో లేక కడుపు నొప్పితో మెలికలు తిరిగి బాధపడతాడో అనే సందేహం ఒక ప్రక్క పీడిస్తున్నా స్వామి ఏమీ భయం లేదు, అభయం ఇచ్చారు కదా అని అతనికి ఒక ప్లేట్లో ఒక ఇడ్లీ, కొంచెం చట్నీ ఇచ్చారు. అది సెకండ్లో తినేసి బాగుందని మరొక ప్లేట్ తీసుకొని తిన్నాడు. అందరూ ఆశ్చర్యంతో చూస్తుండగానే ఏళ్ల కొద్దీ ఘనపదార్థము తినని, రుచి చూడని అతడు వరుసగా ఒకదాని వెంట ఒకటి 32 ఇడ్లీలు వెంటనే తిన్నాడు. అది వారికి ఎంతో విచిత్రంగా, ఆనందంగా అనిపించింది. ఈ బాబా సామాన్య వ్యక్తి కాదు. కొద్దిపాటి విభూతితో ఏళ్ల తరబడి బాధపడుతున్న నన్ను నిమిషాలలో రోగ విముక్తుని చేశారు. ఈయన సాక్షాత్తు భగవంతుడే. మన గ్రామంలో కడుతున్న మందిరం గురించి చెప్తూ మన ఇష్టదేవతలైన సూర్యచంద్ర ప్రతిబింబములు సృష్టించి ఇచ్చారు. మనం ఆయన నిర్దేశించినట్లు నడుచుకోవాలి అని అతడు ఆ బృందం వారిని ఆదేశించాడు. స్వామి దివ్య విభూతి ఆ ఆదివాసి నాయకునకు ఆరోగ్యం కలిగించిన ఈ విషయం విన్నప్పుడు సత్యసాయినాథుని ఆ హేతుకమైన దయకు ఎవరైనా అంజలి ఘటించకుండా ఉండగలరా? స్వామి దివ్య విభూతి ఆ ఆదివాసి నాయకునకు ఆరోగ్యం కలిగించిన ఈ విషయం విన్నప్పుడు సత్యసాయినాథుని అహేతుకమైన అంటే అంతులేని దయకు ఎవరైనా అంజలి ఘటించకుండా ఉండగలరా? పరమం పవిత్రం లీలా విభూతిం, పరమం విచిత్రం లీలా విభూతిం. విశిష్టమైన బాబా విభూతి ఆరోగ్యాన్ని ప్రసాదించటమే కాదు, విచిత్రంగా అవసరాలను కూడా తీరుస్తుంది. కెనడా దేశస్థుడైన పేటర్సన్ ఒక గొప్ప వ్యాపారవేత్త. ఆయన తన వ్యాపారపరంగా ప్రపంచమంతా పర్యటిస్తుంటాడు. ఈ విధంగా ఒక పర్యాయం పేటర్సన్ భారతదేశం వచ్చినప్పుడు ప్రొఫెసర్ భగవతం గారి కుమారుడైన డాక్టర్ బాలకృష్ణను కలిశాడు. బాలకృష్ణ ఆయనను తన ఇంటికి ఆహ్వానించారు. దేవాలయం వంటి వారింట్లో పూజావేదిక మధ్య సింహాసనంపై అమర్చియున్న స్వామి అందమైన ఫోటో ఆ పేటర్సన్ను మహాశయుడు చూశాడు. ఆ చిత్రములో ఉన్న దివ్య పురుషుడెవరని ఆయన అడిగాడు. అప్పుడు బాలకృష్ణ వారితో బాబా గురించి, బాబా దివ్యశక్తుల గురించి, బాబా కరుణ, ప్రేమల గురించి, మానవ జాతిని ఉద్ధరించడానికి
సాధు సత్పురుషుల ప్రార్థనపై బాబా అవతరించిన తీరు గురించి వివరించి చెప్పాడు. అది విన్న పేటర్సన్ చాలా సంతోషించి, ఈ గొప్ప యోగి పొంగవుణ్ణి నిరంతరం జ్ఞాపకం ఉంచుకొనటానికి గుర్తుగా ఏదైనా చిన్న వస్తువునివ్వగలరా అని అడిగాడు. బహుశా ఫోటో వంటిదని ఆయన అభిప్రాయం. భగవాన్ బాబాను స్మరించుకొనడానికి బాబా విభూతి అత్యంత విలువైనదని భావించి బాలకృష్ణ ఆయనకు విభూతి పొట్లం ఒకటి ఇచ్చాడు. పేటర్సన్ ఆ విభూతిని చూసి, ఈ యోగి పుంగవుణ్ణి స్మరించుకొనడానికి నీవు నాకు బూడిదనిస్తున్నావా అన్నాడు. భగవాన్ బాబాని స్మరించుకొనడానికి అంటే తలుచుకోవటానికి బాబా విభూతి అత్యంత విలువైనదని భావించి బాలకృష్ణ ఆయనకు విభూతి పొట్లం ఒకటిచ్చాడు. పేటర్సన్ విభూతిని చూసి, ఈ యోగి పుంగవుణ్ణి స్మరించుకొనడానికి నీవు నాకు బూడిదనిస్తున్నావా అన్నాడు. అప్పుడు బాలకృష్ణ ఆయనతో, ఇది బూడిద కాదు, దివ్య విభూతి. దీని విలువను అంచనా వేయలేము. ఇంక ముందెప్పుడైనా గొప్ప కష్టంలో ఉండి, ఇది బూడిద కాదు, దివ్య విభూతి, దీని విలువను అంచనా వేయలేము. ఇక ముందెప్పుడైనా గొప్ప కష్టంలో ఉండి ఈ స్వామి అనుగ్రహం కావాలనుకుంటే ఈ విభూతిని కొంచెం నోట్లో వేసుకొని బాబాను ప్రార్థించమని చెప్పాడు. పేటర్సన్ భారతదేశం నుండి లండన్ మీదుగా న్యూయార్క్కి వెళుతున్నప్పుడు విమానంలో స్త్రీలు పిల్లలు కూర్చొని పెద్దగా శబ్దం చేస్తున్న సీట్ల మధ్య అతనికి సీటు కేటాయించబడింది. అతనికి చాలా అసౌకర్యంగా అనిపించింది. విమానం లండన్ చేరుకుంటుండగా అతనికి ఉన్నట్లుండి ఒక్కసారి విభూతి గురించి జ్ఞాపకం వచ్చింది. అతడు వెంటనే పొట్లం తీసి విభూతి కొంచెం నోట్లో వేసుకొని లండన్ నుంచి న్యూయార్క్కి వెళ్లే మిగతా ప్రయాణంలోనైనా తనకు అనుకూలమైన మరొక సీటు ఏర్పాటయ్యేలా చూడమని బాబాను స్మరించి ప్రార్థించాడు. అత్యంత ఆశ్చర్యకరంగా కొద్ది నిమిషాల తర్వాత లండన్ విమానాశ్రయంలో తన పేరు పెట్టి లౌడ్ స్పీకర్లో పిలుస్తూ తన విమానాశ్రయంలోని ఆఫీసుకు వెంటనే రావలసిందిగా చేసిన ప్రకటన వినిపించింది. పేటర్సన్ సందేహంతో నిదానంగా ఆఫీసుకు వెళ్ళాడు. అతను అక్కడికి వెళ్ళగానే, మీకు విమానంలోని ఫస్ట్ క్లాస్ విభాగంలో సీటు కేటాయించబడింది అని చెప్పారు. అతను సంతోషించి దానికి అవసరమైన అదనపు ఛార్జీ చెల్లించడానికి ఉద్యుక్తుడవుతుంటే ఆ ఆఫీసర్ అక్కరలేదు, అదనపు ఛార్జీ ఇంతకు ముందే చెల్లించబడింది అని చెప్పాడు. పేటర్సన్ ఆశ్చర్యానికి అంతులేదు. కేవలం విభూతి ధారణ వల్ల, బాబా స్మరణ వల్ల కొన్ని వేల మైళ్ళు దూరంలో ఉన్న ప్రదేశంలో బాబా సాక్షాత్కరించి తన కోరిక నెరవేర్చిన తీరుకు, స్వామి ప్రేమకు అతని హృదయం ఆశ్చర్యానందాలతో నిండిపోయింది. పరమం పవిత్రం బాబా విభూతిం, పరమం విచిత్రం లీలా విభూతిం, పరమార్థమిష్టార్థమోక్షప్రదాతం బాబా విభూతిం నిదమాశ్రయామి. ఆ ప్రేమమూర్తికి శతకోటి ప్రణామాలు. ఆ ప్రేమమూర్తికి శతకోటి ప్రణామాలు అంటే శతకోటి నమస్కారాలు. ఓం శ్రీ సత్య సాయి పరబ్రహ్మణే నమః. శాంతి శాంతి శాంతి. 13వ అధ్యాయము సంపూర్ణం.